సమస్త మహిమ దేవునికే కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వర్తమానంలోకి వెళ్దాం. ఈరోజు వర్తమానం నా సహోదరి సోదరా, ఎవరు దేవుని కృపను పొందుకుంటారు? ఎవరు దేవుని కృపను పొందుకుంటారు? కృప, గాడ్ గ్రేస్ అంటే ఏంటి అనంటే అర్హత లేని మన జీవితాలను అర్హులుగా చేయడం, ఎన్నిక లేని మన బ్రతుకులను ఎన్నికగా చేయడం, లేదా అట్టడిగిన స్థితిలోంచి ఎత్తైన స్థాయిలోకి తీసుకొని రావడమే కృప. హల్లెలూయా. ఈ గాడ్ గ్రేస్ ఎవరు పొందుతారు? దేవుని కృప ఎవరు పొందుతారు? ఒక 6 విషయాలు మనం చూడబోతున్నాం. దేవుని కృప నీవు పొందుకున్నట్లయితే ఇప్పుడున్న స్థితిలో నుంచి ఉన్నతమైన స్థితిలోకి వస్తావు. ఆత్మీయంగా కానీ, ఆర్థికంగా కానీ, మానసికంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ ఉన్నతమైన స్థితులకు రాగలం. కనుక ఈ రోజు నుంచి అయినా దేవుని కృప నేను పొందాలి అని ఆశపడదాం. ఆల్రెడీ దేవుడు కృపచేతని మనం రక్షించాడు, పాప క్షమాపణ ఇచ్చాడు, పరలోకానికి వారసులుగా మార్చాడు. అయితే ఈ లోకములో దేవుని కృప ఎవరు పొందగలరు? దయచేసి ఈ మాటలు చాలా జాగ్రత్తగా మనం విందాం. ఈరోజు దేవుని కృప లేకుండా చాలామంది బ్రతుకుతూ జీవితాలలో నిస్పృహ, చింత, బాధ, వేదన, దుఃఖముతో జీవితాన్ని కొనసాగిస్తున్నారు. అట్టి వారితో దేవుడు మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉంటుండగా మనం జాగ్రత్తగా విందాం, దీవించబడదాం. మొట్టమొదటిగా చూద్దాం, ఎవరు దేవుని కృప పొందుతారు? దేవుని కృప అంటే అర్హత లేని మన బ్రతుకులకు అర్హతనిచ్చి ఉన్నతమైన స్థితిలో పెట్టడం. అది ఆత్మీయంగాను, భౌతికంగాను, ఆర్థికంగాను, మానసికంగాను, ఆరోగ్యపరంగాను. దయచేసి మనం చూద్దాం. మొట్టమొదటిగా ఎవరు దేవుని కృపను పొందుతారంటే చదువుదాం. కీర్తన గ్రంథం 32వ అధ్యాయము 10వ వాక్యాన్ని మనం చదువుకుందాం. కీర్తనలు 32వ అధ్యాయము 10వ వాక్యాన్ని ధ్యానం చేద్దాం. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి, యెహోవా యందు నమ్మకముంచు వానిని కృప ఆవరించుచున్నది. దేవుని స్తోత్రం. దేవుని కృప ఎవరు పొందగలరు అంటే ఎవరైతే దేవుడి యందు విశ్వాసం ఉంచుతారో లేదా నమ్మకం ఉంచుతారో వారే దేవుని కృపను పొందుతారని వాక్యం స్పష్టంగా చెప్తుంది. మరొకసారి ఆ మాట చదివితే, భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి, యెహోవా యందు నమ్మకముంచు వారిని కృప ఏం చేస్తుందంట? దేవుని కృప ఆవరిస్తుంది. దేవుని స్తోత్రం. కేవలము దేవుడి యందు నమ్మకం ఉంచాలి. అన్ని సమృద్ధిగా జరిగేటప్పుడు, సస్యశ్యామలంగా మన బ్రతుకు ముందు కొనసాగేటప్పుడు, ఏ లోటు లేకుండా ముందుకు సాగేటప్పుడు దేవుని యందు నమ్మకం ఉంచుతాం. ఇది సర్వసాధారణం. అయితే అవమానాల్లో కానీ, నిందల్లో కానీ, బాధల్లో కానీ, శత్రు సమూహం మధ్యలో కానీ, ఆర్థిక సమస్యల్లో కానీ, అప్పుల భారములో కానీ, వ్యాధుల భారములో కానీ, ఏ సమస్యలైనా, ఏ ఇబ్బందులైనా విశ్వాసం ఉంచితే దేవుడి యందు నమ్మకం ఉంచితే దేవుని కృప మనల్ని ఏం చేస్తుందంట? ఆవరిస్తుంది. నా ప్రియ సహోదరుడా, నీవు నేను మనం బాగా గమనించాలి. ఎప్పుడు దేవుని యందు విశ్వాసం ఉంచుతామో అప్పుడు దేవుని కృప అంట మన దగ్గరకు వచ్చి ఆవరిస్తుంది. బైబిల్లో మనం చూసినప్పుడు నా సహోదరి సోదరా, ఎవరైతే దేవుని యందు నమ్మకం ఉంచుతారో వారు బహు ధైర్యం కలిగి ఉంటారు, భయం లేని వారుగా ఉంటారు. చూడండి ఆ మాటలు. కీర్తన గ్రంథం 56వ అధ్యాయం 4వ వాక్యాన్ని చూడండి. కీర్తనలు 56వ అధ్యాయం 4వ వాక్యం చదువుకుందాం. దేవుని బట్టి ఆయన వాక్యమును కీర్తించదను, దేవుని యందు నమ్మకం ఉంచున్నాను గనుక నేను భయపడను. హల్లెలూయా. దేవుడి యందు నమ్మకం ఉంచిన వారు భయపడరు. చూడండి, దేవుడి యందు నమ్మకం ఉంచినప్పుడు దేవుడి కృప ఆవరిస్తుంది. దేవుడి యందు నమ్మకం ఉంచినప్పుడు మనుషులకి
భయపడు. కింద రాయబడి ఉంది, శరీరధారులనేమియు శరీరదారులనేమియు చేయగలరు. చేయగలరు. నా సహోదరి సోదరా, నేను దేవుని మీద విశ్వాసం ఉంచాను గనుక నేను భయపడను, శరీరదారులు నాకేమీ చేయలేదు అంటున్నాను. దేవుని వాక్యం చెప్తుంది మనకు. దయచేసి దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు, నమ్మకం ఉంచినప్పుడు ధైర్యం ఉంటుంది, దేవుని కృప మనము పొందుతాం. అంత మాత్రమే కాదు, దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు మన కార్యాన్ని దేవుడు నెరవేరుస్తాడు. ధైర్యం ఉంటుంది, కార్యం నెరవేర్చబడుతుంది కనుకనే మనం దేవుని కృపను పొందుకోగలం. చూద్దాం మాటలు కూడా. కీర్తన 37వ అధ్యాయము, దయచేసి 5వ వాక్యాన్ని కూడా మనం చదువుకుందాం. కీర్తనలు 37వ అధ్యాయము 5వ వాక్యం చదువు. నీ మార్గము యెహోవాకు అప్పగించుము, నీవు ఆయనను నమ్ముకొనుము. ఏం చేయాలండి? ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యమును నెరవేర్చును. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని యందు నమ్మకం ఉంచుతావో దేవుని కృప నిన్ను ఆవరిస్తుంది అని వాక్యం చెప్తుంది. దేవుని యందు నమ్మకం ఉంచినప్పుడు కృప ఎలా ఆవరిస్తుందంటే, ముందు నీకు ధైర్యం ఉంటుంది, ధైర్యాన్ని బట్టి నీ కార్యము నెరవేర్చబడుతుంది. విశ్వాసాన్ని బట్టి ధైర్యం వస్తుంది, ఆ విశ్వాసాన్ని బట్టి మన కార్యము నెరవేరుతుంది. ఇదిగో ఆ కార్యం ఎప్పుడు నెరవేరుతుందో ఆ కార్యము ద్వారా దేవుని కృప మన మీదకి వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనం చూసినట్లయితే, దావీదు భక్తుడిని మనం చూసినట్లయితే, ఇజ్రాయెల్ ప్రజల మీదకి గొలియాత్ అనే 6 మూళ్ల జానుడు వ్యక్తి కలిగిన ఆజానుబాహుడు, బలాఢ్యుడు, సూర్యుడు యుద్ధానికి వస్తున్నాడు. ఆ టైంలో దావీదు విన్నాడు, దావీదు ఆయన గురించి తెలుసుకున్నాడు. ఇదిగో ఈ గొలియాతుని కానీ చంపినట్లయితే బహు ఐశ్వర్యము కలిగజేస్తాం, రాజకుమార్తెని ఇస్తాం, అలాగనే ఇజ్రాయెల్ ప్రజల్లో ఎవరైతే గొలియాతుని గెలుస్తారో వారి కుటుంబాన్ని స్వతంత్రులుగా చేస్తాం అని ఒక ప్రకటన చేయబడింది. ఆ ప్రకటన విన్న దావీదు చాలా చిన్నవాడు. ఆయన బలమైన విశ్వాసముతో, దృఢమైన విశ్వాసముతో, తీవ్రమైన విశ్వాసముతో దేవుడి మీద నమ్మకం ఉంచి సౌలు రాజుతో చెప్తున్నాడు, నేను ఆ గొలియాతు మీదకి యుద్ధానికి వెళ్తాను అని చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. సౌలు రాజు అంటాడు, చూడడానికి బాలుడుగా ఉన్నావు, నీకు బలం చాలదు అని అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? నేను గొర్రెలు మేపుతున్నప్పుడు సింహము నా దగ్గరకు వచ్చింది, వెలుగుబంటి నా దగ్గరకు వచ్చింది, నా గొర్రె పిల్లల్ని ఎత్తుకొని పోతుండగా ఆ సింహమును ఆ ఎలుగుబంటును కొట్టి చంపి వాటి నోటి నుంచి గొర్రె పిల్లను విడిపించాను, వాటిలో ఒకటై ఉంటాడు అని విశ్వాసంతో పలుకుతున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. విశ్వాసంతో పలకగా, అలాగైతే నువ్వు వెళ్ళొచ్చు అని చెప్పాడు రాజు. విశ్వాసంతో వెళ్ళాడు. హల్లెలూయా. విశ్వాసంతో వెళ్ళాడు. గొలియాతు మీదకి వెళ్తున్నాడు. వెళ్తూ విశ్వాసం మాట మాట్లాడుతున్నాడు. ప్రియా సహోదరి సుధా, ఎవరు దేవుని కృప పొందుతారంటే, దేవుడి యందు నమ్మకం ఉంచిన వారిని దేవుని కృప ఆవరిస్తుంది, దేవుని కృప పొందుకుంటారు. ఇదిగో మనం చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 46వ వాక్యాన్ని చదివితే, విశ్వాసముతో గొలియాతు మీదకి దావీదు వెళ్తున్నాడు. మనం చదువుదాం. చూడండి ఆ మాటలు. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును, నేను నిన్ను చంపి నీ తల తగివేతును. ఇశ్రాయేలులో దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుని యొక్క కళేబారమును, ఆకాశ పక్షులకు, భూమృగములకును విత్తును లేదా పారవేతును. హల్లెలూయా. విశ్వాసంతో పలుకుతున్నాడు. ముందు గొలియాతు 6 మూళ్ల జానుడు ఎత్తుతో భయంకరమైన స్థితిలో ఆయన ముందుకు వస్తున్నాడు. తల నుండి అరికాల వరకు అంతా కూడా ఇనుప మైమరుతో వస్తున్నాడు. భారభరితమైనటువంటి భయంకరమైన కత్తి ఆయన కుడి చేతిలో ఉంది, ఎడమ చేతిలో ఆయన చేతిలో డాల్ ఉంది. ఎక్కడ స్థలము లేకుండా దావీదు మీదకి యుద్ధానికి వస్తున్నాడు గొలియాతు. దావీదు విశ్వాసముతో పలుకుతున్నాడు. ఏమని పలుకుతున్నాడు అంట?
ఏమని పలుకుతున్నాడో మరొకసారి మాట చదివితే, ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. హల్లెలూయా. అంటే ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును అంటే ఆ మాటలో ఏముందండి? విశ్వాసం ఉంది. దేవుని యందు నమ్మకం ఉంది. యెహోవా ఈ దినమున నిన్ను నా చేతికి అప్పగించును గనుక నేను నిన్ను తల నరికివేసి, తల తెగవేసి నీ కళేభరమును ఆకాశ పక్షులకును భూ మృగములకును పారవేతును అన్నాడు. హల్లెలూయా. విశ్వాసం. నా సహోదరి సోదరా, ముందు సంతోషం లేదు, ముందు ఆనందం లేదు, ముందు ఏమండి పండగ లేదు. ఏముందో తెలుసా? ప్రాణాపాయ పరిస్థితి ఉంది, యుద్ధం ఉంది. అయినా కూడా ఇలాంటి పరిస్థితుల్లో కూడా, ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా దావీదు దేవుని యందు విశ్వాసం ఉంచాడు గనుకనే ఈ మాట పలుకుతున్నాడు. ఈ మాట పలికాడు. వెంటనే తన సంచులో చేవేసి ఏమండి ఒక రాయి తీసుకొని తన ఒడిసెలలో పెట్టుకొని యెహోవా నామమున విసరగా అది సరాసరి వెళ్ళి గొల్లియాతు నుదుటి ఎదుట తగలగా అతడు బోర్ల పడ్డాడు. ఎలా పడ్డాడండి? బోర్ల పడగా దావీదు వెంటనే పరిగెత్తుకొని వెళ్ళి అతని మీద కూర్చొని అతని వరలో ఉన్న కత్తిని తీసి అతని తలను నరికివేశాడు, తెగవేసేశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే విశ్వాసముతో దేవుడి యందు విశ్వాసముతో ముందుకు సాగాడు యుద్ధంలో, ఏమండి ఎవరండి దేవుని కృప పొందింది? దేవుని నమ్ముకుంచే వారికి దేవుని కృప ఆవరిస్తుంది. ఇదిగో విశ్వాసం ఉంచాడు, దేవుడు ఆయన చేతికి గొలియాతును అప్పగించాడు. ఇప్పుడు జయం వచ్చింది. ఇప్పుడు దేవుని కృప ఆయన ఆవరిస్తుంది. హల్లెలూయా. ఏం ఆవరిస్తుంది తెలుసా? కృప ఆవరిస్తుంది. ఎలా అని చూస్తే ఇక్కడ రాయబడి ఉంది అద్భుతమైన మాట. ఒకసారి చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం చూడండి ఆ మాటలు. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 25వ వాక్యం చదువుకుందాం. ఇశ్రాయేలులో ఒకడు వచ్చుచున్న మనిషిని చూసితిరే, నిజముగా ఇశ్రాయేలును తిరస్కరించుటకై వాడు బయలుదేరును. ఇశ్రాయేలును తిరస్కరించుటకు వాడు బయలుదేరుచున్నాడు. వాని చంపిన వానికి అనగా గొలియాతును చంపిన వారికి రాజు బహైశ్వర్యము కలుగజేయును. తన కుమార్తెనిచ్చి పెళ్లి చేయును. వాని తండ్రి ఇంటి వారిని ఇశ్రాయేలులో సొంతతనులుగా చేయననగా. హల్లెలూయా. ఇవన్నీ కూడా కృపగా మనం చూస్తున్నాం. ఇవన్నీ వచ్చి ఆయన ఏం చేసినాయి? ఆవరించినాయి. బహైశ్వర్యం వచ్చి ఆవరించింది, రాజకుమార్తె వచ్చి ఆవరించింది. అనగా వివాహం చేసుకున్నాడు. ఇజ్రాయేల్ ప్రజల్లో వారి కుటుంబము, వారి బిడ్డలు స్వతంత్రులుగా మారిపోయారో ఇదే దేవుని కృప. కొడదామని చెప్పలేదు దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ ఆయన విశ్వాసం ఉంచకపోతే ఇంతటి కృప ఆయన ఆవరిస్తుందా? ఏమండి నేను అంటున్నాను, దావీదు రాజకుమార్తెని చేసుకునే అర్హత ఉందా? అర్హత లేని వానికి ఏమొచ్చింది? ఇప్పుడు అర్హత వచ్చింది. అంటే దేవుని కృప ఆవరించింది కనుక రాజకుమార్తెని చేసుకోగలిగాడు. చెప్పాలి బహైశ్వర్యం పొందుకోగలిగాడు. ఇశ్రాయేలు ప్రజలతో సహవారసులుగా స్వతంత్రులుగా చేయబడ్డాడు. దేవుని స్తోత్రం. ఈరోజు నా సహోదరి సహోదరా, నీ కార్యము నెరవేరాలంటే, నువ్వు భయం లేకుండా ముందుకు పోవాలంటే, ఏమండి దేవుని కృప నిన్ను ఆవరించాలంటే నీలో మొట్టమొదటి ఉండాల్సింది ఏంటో తెలుసా? దేవుని యందు నమ్మకం ఉంచాలి. అన్ని సందర్భాల్లో నమ్మకం ఉంచాలి. సుఖంగా జరిగేటప్పుడు కాదు, అన్ని సంరక్షణగా ముందుకు సాగేటప్పుడు కాదు, మంచిగా పోషించబడేటప్పుడు కాదు, అన్ని సందర్భాల్లో దేవుడి యందు నమ్మకం ఉంచాలి. కృప మనల్ని ఆవరిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దావీదు గారు క్లిష్ట పరిస్థితుల్లో, యుద్ధములో దేవుడి యందు నమ్మకం ఉంచాడు గనుక కృప ఆవరించింది. కృపలో ఫలించాడు, దీవించబడ్డాడు. అటు కృప దేవుడు మనకు దయచేయను గాక. హల్లెలూయా. మొట్టమొదటిగా దేవుని నమ్మకం ఉంచిన వారిని కృప ఆవరిస్తుంది. దావీదును దేవుని కృప ఆవరించింది. నెంబర్ 2 చూద్దాం. ఎవరు దేవుని కృపను పొందుతారు? నెంబర్ 2, ప్రార్థనా జీవితం కలిగిన వారు దేవుని కృపను పొందుతారు. నా సహోదరి సోదరా, అన్నిటికీ సమయం ఇస్తావు. ఆహారం తినడానికి సమయం ఇస్తావు, నిద్రపోవడానికి సమయం ఇస్తావు, ఆయా పనులు చేసుకోవడానికి సమయం ఇస్తావు, ఇతర స్నేహితులు ఇస్తే మాట్లాడడానికి సమయం ఇస్తావు. అన్ని విషయాల్లో సమయం వ్యర్థంగా గడుపుతావు. తప్పు లేదు, అవసరం గడుపుకోవాలి. అయితే దేవుని కృప పొందాలంటే
సమయం హెచ్చించి ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. హల్లెలూయా. దేవుని కృపను పొందాలంటే ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. చూద్దాం మాటలు. రోమపత్రిక 10వ అధ్యాయం 12వ వాక్యాన్ని మనం చదువుకుందాం. రోమపత్రిక 10వ అధ్యాయం 12వ వాక్యం చదువుకుందాం. తీసిన వారు చదవండి. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయి ఉండి. చూడండి, తనకు ప్రార్థన చేయవారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఎవరండి దేవుని కృప పొందుకునేది? తనకు ప్రార్థన చేసేవారందరి ఎడల విశ్వాసముతో ప్రార్థనా జీవితం కలిగి ఉండు. నా సహోదరుడా, ఉదయకాల సమయంలో ఎప్పుడు లేస్తావు నువ్వు? యేసుక్రీస్తు ప్రభు పెందరగడ లేసి ప్రార్థన చేసేది ఆయన ప్రార్థన చేయాల్సిన అవసరం ఉందా? ఒకసారి మనం చూసినట్లయితే మార్కు సువార్త 1వ అధ్యాయము దయచేసి మనం చదువుదాం. ఆయన ఎలా ప్రార్థన చేస్తున్నాడో మనం చదువుదాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వాక్యాన్ని మనం చదువుతాం. ఆయన పెందలగడన లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయించుండెను. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువే మనకు మాదిరి. ఆయన ఇంకా చీకటి ఉండగానే పెందలగడ లేచి ఆయన అరణ్య ప్రాంతానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేసేవారు. ఈరోజు ఆయన కుమార్తెగా, ఆయన కుమారుడుగా దేవుని కృప పొందాలంటే ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. హల్లెలూయా. ఎవరండి దేవుని కృప పొందేది? 2వ పాయింట్లో, ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు దేవుని కృపను పొందుతారు. రోమపత్రిక 10వ అధ్యాయం 12వ వాక్యంలో స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సోదరా, నీ జీవితంలో ప్రార్థన చేయడానికి సమయం ఇవ్వకపోతే, ప్రార్థన చేయడానికి సమయం కేటాయించకపోతే, అనగా దేవుణ్ణి అడగకపోతే, అడిగేదానికి సమయం లేకపోతే ఎప్పటికీ నువ్వు దేవుని కృపను పొందలేవు. ఈ రోజుల్లో మన స్నేహితుడు వచ్చాడా, గంట సమయం మాట్లాడతాం. మన బంధువు వచ్చావా, గంట సమయం మాట్లాడతాం. లేదా సెల్ ఫోన్తో గంట సమయం చూసుకుంటాం, సంభాషిస్తాం, లేదా ముచ్చటిస్తాం. కానీ దేవుడితో నువ్వు ఎందుకు మాట్లాడు? నేను చెప్పనా, అపవాది దేవుని కృపను పొందనీయకుండా నిన్ను ప్రార్థన చేయనీడు. గుర్తుంచుకో. నీకు ఏదో ఒక పని, ఏదో ఒక ఆలోచన, ఎవరో ఒకరు నడిపించడం నీ ప్రార్థన జీవితాన్ని ఫెయిల్ చేస్తాడు. గుర్తుంచుకో సహోదరి సోదరా, ఈ విషయంలో నువ్వు మెలకోగలిగి, ఈ విషయంలో జ్ఞానం కలిగి దేవుని కృపనే పొందాలి ఈ సంవత్సరం. హల్లెలూయా. ప్రార్థనా జీవితం కలిగి ఉంటాను, ప్రార్థన జీవితం కలిగి ఉంటానని చెప్పి ప్రార్థన జీవితం కలిగి ఉందాం, దేవుని కృప పొందదాం. ఇదిగో ప్రార్థన చేసి దేవుని కృపను పొందుకున్న ఒకనొక వ్యక్తిని మనం చూద్దాం బైబిల్లో. హల్లెలూయా. ఆయన పేరే ఎబ్బేజు. మొదటి దినవృత్తాంతాల గ్రంథము దయచేసి చూడండి, 4వ అధ్యాయము 9వ వాక్యం 10వ వాక్యాన్ని మనం చదువుకుందాం. మొదటి దినవృత్తాంత గ్రంథం 4వ అధ్యాయం 9వ వాక్యం 10వ వాక్యం. ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండెను. ఎందుకు తన సహోదరులందరికంటే ఘనత పొందిన వాడై ఉన్నాడు అని అంటే, ఆయన ప్రార్థనా పరుడు. హల్లెలూయా. ఎవరండి ఆయన? ప్రార్థనా పరుడు. నీ సహోదరులందరికంటే, నీ బంధువులందరికంటే, ఏమండి నీ ఇరుగు వారందరికంటే నీవు దేవుని కృప పొంది ఘనత పొందాలనుకుంటే ఏం చేయాలి? ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. వింటున్నావా? ఎంత సమయం వేస్ట్ చేస్తాం, ఎంత సమయం వృధా చేస్తాం. దేవుడిచ్చిన సమయాన్ని దేవుడితో గడపకుండా, ప్రార్థన చేయకుండా దేవుని కృపను ఎందుకు పోగొట్టుకుంటాం? ఇకనైనా ప్రార్థనా జీవితం కలిగి ఘనత పొందుదాం, దేవుని కృప పొందుదాం. చూడండి, ఎబ్బేజు యొక్క అన్నదమ్ముల్లో ఆయన చాలా చీప్గా కనపడుతున్నాడు. ఎబ్బేజు పుట్టినప్పుడు వాళ్ళ తల్లి భారభరితంగా ఆమె డెలివరీ అయింది. ఆమె ఎబ్బేజుని కన్నది. అందుకని ఆయనకి ఏం పేరు పెట్టింది? వేదన అని పేరు పెట్టింది. వేదన అంటే అర్థం ఏంటంట? ఎబ్బేజు అని అర్థం. ఎబ్బేజు అంటే అర్థం ఏంటి? వేదన. వేదన అని పెట్టింది. అంటే తక్కువ చూపు చూసింది తల్లే. అనంతములు కూడా తక్కువ చూశారు, చీపుగా చూశారు. కానీ ఆయన ఏం చేశాడు తెలుసా? ఇశ్రాయేలు దేవుడికి మొర్రపెట్టాడు, దేవునికి మొర్రపెట్టాడు, దేవునికి ప్రార్థన చేయగా ఆయన దేవుని కృప పొందుకొని తన అన్నదమ్ములందరికంటే ఘనత పొందాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎలా చేశాడు ప్రార్థన చూద్దాం. 10వ వచనంలో, ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుని గురించి మొర్రపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి
నా సరిహద్దులు విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి తప్పించుము అని ప్రార్థన చేయగా యెహోవా ప్రార్థన ఆలకించాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఆలకించాడో, ఆయన ప్రార్థన జవాబిచ్చాడో, దేవుని కృపను సమృద్ధిగా పొందుకున్నాడు. కనుకనే 9వ వచనంలో మనం చూస్తున్నాం, సహోదరులందరికంటే ఏమయ్యాడు? ఘనత పొందాడు. హల్లెలూయా. నువ్వు ఘనత పొందాలనుందా నీ బంధువుల మధ్యలో? దేవుని కృప నీకు వస్తే ఘనత పొందుతావు. దేవుని కృపను పొందితే హెచ్చించబడతావు. కనుక ప్రార్థనా జీవితం ద్వారానే ఘనత పొందుతావు. ప్రార్థనా జీవితం ద్వారానే దేవుని కృప పొందుతావు. అటు కృప దేవుడు మనకు దయచేయును గాక. హల్లెలూయా. ఇక మూడోదిగా చూద్దాం, దేవుని కృప ఎవరు పొందుతారు? మూడోదిగా మనం చూద్దాం. దయచేసి చూడండి. ఎదుటి వారి ఎడల దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకొని అలంకరించుకోవాలి. అంటే ఎదుటి వారి దగ్గర దీనత్వం చూపించాలి. నీ మాటలో, నీ ప్రవర్తనలో, నీ చూపులో, నీ నడవడిలో ఎదుటి వారి దగ్గర తగ్గింపు కలిగి ఉంటే దేవుడి నిన్ను తన కృపతో నింపేస్తాడు. చూద్దాం మాటలు. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వాక్యాన్ని మనం చదువుతాం. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరు ఎదుటి వాని ఎడల దీన మనసనే వస్త్రమును ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకొనుడి. హల్లెలూయా. దేవుని కృప ఎవరు పొందుతారంటే, ఎవరైతే దీన మనసనే వస్త్రాన్ని ధరించుకొని. నా ప్రియ సహోదరి సుధా, దీన మనసనే వస్త్రాన్ని ధరించుకుంటావా? లేదా లోక సంబంధమైన వస్త్రాలు ధరించుకొని ఎదుటి వారి దగ్గర నీ ప్రవర్తన గర్వంగా చూపిస్తావా? చెప్పండి చెప్పండి. ఎదుటి వారి దగ్గర ఎలాంటి బట్టలు వేసుకున్నానో చూడు అని నీ హోదాని, నీ గర్వాన్ని, నీ అవిధేయతను చూపిస్తావా? లేదా ఎదుటి వారి దగ్గర దీన మనసు అనే వస్త్రాన్ని ధరించుకొని నిన్ను నువ్వు అలంకరించుకుంటావా? ఎప్పుడైతే నిన్ను నువ్వు దీన వస్త్రం ధరించుకొని అలంకరించుకుంటావో దేవుడి కృప నువ్వు పొందుకుంటావు. ఎప్పుడైతే నిన్ను హెచ్చించుకుంటావో ఎదుటి వారి దగ్గర ఎన్నటికీ కూడా దేవుని కృప పొందాలి. ఎందుకు ఉండాలి? అసలు ఎందుకు ఉండాలి ఎదుటి వారి దగ్గర? దేవుని కృపను పొందుకోవడానికి. హల్లెలూయా. అంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితి కంటే ఉన్నతమైన స్థాయికి, అది ఆత్మీయంగా కానీ, భౌతికంగా కానీ, ఆర్థికంగా కానీ, మానసికంగా కానీ, అన్ని విషయాల్లో హెచ్చించబడ్డానికి నీవు దీనత్వం కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. నిన్ను చూసినప్పుడు యేసు ప్రభుని ప్రజలు చూడాలి నీలో. హల్లెలూయా. యేసు ప్రభు నీలో ఉంటే నీలో దీనత్వాన్ని లోకం చూస్తుంది. లోకం చూసి ఆకర్షించబడి ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించి రక్షించబడతారు. నువ్వేమో కృప పొందుతావు దీనత్వం కలిగి ఉంటే, ఎదుటివారు రక్షణలోనికి వస్తారు, రక్షించబడతారు. నీలో దీనత్వం లేనప్పుడు నిన్ను బట్టి అనేకులు దూరం అయిపోతారు దేవుడికి. అదే నిన్ను బట్టి దీనత్వం కలిగి ఉంటే అనేకులు రక్షణలోకి వస్తారు, వారు దీనులు అవుతారు, వారు దేవుని కృప పొందుతారు. నా సహోదరి సోదరా, యేసుని మనం చూసినప్పుడు అన్నదమ్ములందరిలో ఎలా ఉన్నాడు తెలుసు ఆయన? చెప్పండి చెప్పండి. ఆయన తన అన్నదమ్ములందరి మధ్యలో దీనత్వం కలిగి ఉండగా దేవుడు ఆయనకి కృపను దాచిపెట్టున్నాడు. అన్నదమ్ములేమో ఆయన మీద కోపడుతున్నారు, ఆయన ద్వేషిస్తున్నారు, ఆయన చంపాలని చూశారు. కానీ ఆయన దీనత్వం కలిగి ఉన్నారు. చూడండి, ఆయన వస్త్రాన్ని పెరిగి వేస్తుంటే ఆయన తిరిగి వాళ్ళని ద్వేషించాల, తిరిగి కోప్పడి మాట్లాడాల, వాళ్ళని తిరిగి శపించాల. అలాగే వస్త్రాన్ని తీసేసేటప్పుడే కాకుండా ఆయన గుంటలో దోసినప్పుడు, నన్ను గుంటలో దోస్తున్నారు, మీరు గుంటలో పడతారు, మిమ్మల్ని దేవుడు చూసుకుంటాడు, దేవుడు నష్టపరుస్తాడు అని తిరిగి మాట్లాడారు. ఆయన్ని ఐగుప్తు దేశానికి అమ్మివేస్తుంటే నన్ను అమ్మేస్తారా, మీరు అమ్మబడతారు అని ఎంత మాత్రం మాట్లాడారు. ఆయన ఎంతో దీనత్వాన్ని తన ముందున్న అన్నదమ్ముల ముందు కనపరిచాడు. ఆయన ఏం పొందాడు? దేవుని కృపను పొందాడు. హల్లెలూయా. ఎవరైతే దీన వస్త్రం లేదో అన్నదమ్ముల్లో వారు దేవుని కృపను పొందలేదు. కానీ ఎవరైతే దీనత్వం చూపించాడో ఆ దీనత్వం చూపించిన జోసెఫ్ అద్భుతంగా గాడ్ గ్రేస్ పొందుకొని ఉన్నతమైన స్థాయికి వెళ్ళాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఎందుకు నా స్థితి ఇలాగే ఉంది, నా ఆర్థిక సమస్యగా ఎలా ఉంది, నా కుటుంబ పరిస్థితి ఎలాగ ఉంది, నా వ్యక్తిగత జీవితంలో నాకు మంచి పేరు రావట్లేదు,
నా వ్యక్తిగత జీవితంలో నేను డెవలప్ కావట్లేదు అని అనుకుంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అనుకుంటున్న వాళ్ళగా నీతోనే మాట్లాడుతున్నాడు. నీ స్థాయిని మార్చడానికి, ఆయన కృపను చూపించడానికి ఎదుటి వారి ఎడల ఎలా ఉండాలంట? దీన మనసు అనే వస్త్రాన్ని ధరించుకొని అలంకరించుకోండి. ఎవరైనా పెద్దలు నీ ఎదుటిన్నప్పుడు వారి దగ్గర తగ్గించుకో. వెహికల్ మీద ఉన్నప్పుడు దిగు కిందకి, గౌరవంగా వందనాలు చెప్పు, గౌరవంగా మాట్లాడు, అభిమానించు. అప్పుడు నిన్ను వాళ్ళు దృష్టించుకుంటారు, నీవు వాళ్ళ హృదయంలో నిలబడతావు. అంత మాత్రం కాదు, దేవుడు నేను హెచ్చిస్తాడు. హల్లెలూయా. దేవుడు కృపతో నింపుతాడు. పెద్దలు ఎదుట ఎప్పటికీ తగ్గి ఉండాలి మనం. హల్లెలూయా. అది మనకు ఆశీర్వాదం, అది మనకు కృప, అది మనకు దీవెన అని దేవుని వాక్యం స్పష్టంగా మనకు చెప్తుంది. ఇటు కృప దేవుడు మనకు దయచేయను గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చదువుదాం మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వాక్యాన్ని కంటిన్యూ చేద్దాం. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండడి, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనసుని వస్త్రమును ధరించుకొని అలంకరించుకొనుడి. మిమ్మల్ని మీరు అలంకరించుకొనుడి. దేవుడు అహంకారాలు ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికండి దేవుడు కృప అనుగ్రహించేది? దీనులకి, దీన వస్త్రం ధరించుకున్న వారికి, ఎదుటి వారి దగ్గర దీన మనసు కలిగి ఉన్న వారికి దేవుని కృప కుమ్మరిస్తాడు. హల్లెలూయా. ఇకపోతే 4వదిగా ఎవరు దేవుని కృపను పొందుతారు చూద్దాం. సహోదరి సోదరా, నా సహోదరి సోదరా, దేవుడి మీద ఆశ పెట్టుకున్న వారికి దేవుని కృప దేవుడు కుమ్మరిస్తాడు. హల్లెలూయా. ఎవరు దేవుని కృప పొందుతారంట? దేవుని మీద ఆశ పెట్టుకున్న వారు దేవుని కృపను పొందుతారు. 130వ కీర్తన 7వ వాక్యాన్ని చదువుకుందాం. 130వ కీర్తన 7వ వాక్యాన్ని ధ్యానం చేద్దాం. చూడండి సహోదరి సోదరా, బైబిల్ ఉన్న అందరూ కూడా చక్కగా చూడాలని, ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకున్నాము, యెహోవా యొద్ద కృప దొరుకును. దేవుని స్తోత్రం. ఎవరి మీద ఆశ పెట్టుకోవాలి? దయచేసి సహోదరి సోదరి చెప్తున్నాను, నీ బిడ్డల మీద నువ్వు ఆశ పెట్టుకోవద్దు, నీ భర్త మీద ఆశ పెట్టుకోవద్దు, నీ భార్య మీద ఆశ పెట్టుకోవద్దు, నీ పైన ఉన్న అధికారుల మీద ఆశ పెట్టుకోవద్దు, ఈ లోక సంబంధన రాజుల మీద ఆశ పెట్టుకోవద్దు, నీ కలిగిన దేని మీద ఆశ పెట్టుకోవద్దు. ఇవన్నీ దేవుడు నీకు ఇచ్చినాయి. చెప్పనా? భార్య, సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానం. హల్లెలూయా. భర్తను దేవుడు ఇచ్చాడు, బిడ్డలను దేవుడు ఇచ్చాడు, ఒక అధికారం దేవుడు ఇచ్చాడు, పై ఆఫీసర్ని దేవుడు ఇచ్చాడు, ఈ లోక సంబంధమైన రాజ్యాలను ఏలే అధికారులను దేవుడు ఇచ్చాడు. వీళ్ళందరి మీద ఆశ పెట్టుకోవద్దు. వీళ్ళందరినీ ఇచ్చిన దేవుడి మీద మనం ఏం చేయాలి? ఆశ పెట్టుకో. యవనస్తులారా, నీవెవరి మీద ఆశ పెట్టుకోవద్దు. నిన్ను మోసం చేస్తాడు, నిన్ను మోసం చేస్తాడు. గుర్తుంచుకో. నువ్వు కృప పొందలేవు, నష్టపోతావు. దీవెన పొందలేవు, నష్టపోతావు. జీవితం ఫెయిల్ అయిపోద్ది, జీవితం నష్టపోద్ది. ఎవరి మీద ఆశ పెట్టుకోవద్దు, వారు నీకు కృప ఇవ్వలేరు. హల్లెలూయా. ఇశ్రాయేలు, యెహోవా మీద నీవు ఆశ పెట్టుకున్నాము, ఆయన దగ్గర నీకు కృప దొరుకును. హల్లెలూయా. ఆశ పెట్టుకో, ఆశ పెట్టుకో. ఇదిగో యోబు గారు క్లిష్ట పరిస్థితుల్లో తనకు అనారోగ్యం వచ్చింది. తన కుమార్తెలను చనిపోయినారు. తన పని వాళ్ళందరూ తొలగిపోయినారు, అందరూ చనిపోయినారు. తన భార్య మాత్రం మిగిలింది. దిక్కులేని వాడైపోయాడు, దరిద్రుడైపోయాడు. ఒళ్ళంతా పుండ్లు వచ్చినాయి, చెల్లెపింగి తీసుకొని గోపుకుంటున్నాడు. అనేకులు వచ్చి ఏదో పాపం చేశావు, పాపాన్ని ఒప్పుకోకూడదంటే ఆయన అంటాడు, నేను ఏ పాపము చేయలేదు అంటున్నాడు. ఇలాంటి సందర్భాలలో ఆయన ఎవరి మీద ఆశ పెట్టుకున్నాడు తెలుసా? ఎవరి మీద పెట్టుకున్నాడు? దేవుడి మీద పెట్టుకున్నాడు. హల్లెలూయా. నీకు అన్ని పోయినప్పుడు కానీ, అన్ని ఉన్నప్పుడు కానీ, అందరూ ఉన్నప్పుడు కానీ నీ ఆశ ఎవరి మీద ఉండాలా? దేవుడి మీద ఉండాలి. హల్లెలూయా. దేవుడి మీద ఉన్నప్పుడు మాత్రమే కృప ఆవరిస్తుంది, లేదా కృప దొరుకుతుంది. ఇదిగో ఆయన అన్నాడు, ఏమన్నాడు తెలుసా? నేను నడిచే మార్గము నా దేవుడికి తెలుసు, శోధించబడిన మీదట నేను సువర్ణంగా మారుతాను అని దేవుడి మీద ఆశ పెట్టుకొని మాట్లాడినాడు. చూద్దాం యోబు గ్రంథం 23వ అధ్యాయము
10వ వాక్యాన్ని చదువుకుందాం. యోబు గ్రంథం 23వ అధ్యాయం 10వ వాక్యం. నేను నడుచు మార్గము ఆయనకి తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణమలే కనబడుదును. హల్లెలూయా. అంటే సువర్ణంగా మారుతా, ఒక బంగారంగా మారిపోతా నేను, అంటే మంచి స్థాయికి మళ్ళీ వస్తా అని అంటూ ఎవరి మీద ఆశ పెట్టుకొని మాట చెప్పాడు? దేవుడి మీద ఆశ పెట్టుకొని చెప్పాడు. హల్లెలూయా. కృప దొరికింది ఆయనకి. ఎలా దొరికిందో తెలుసా? ఎంత పోగొట్టుకున్నాడో, ఏమి పోగొట్టుకున్నాడో అంత ఆశ పెట్టుకున్నాడు కాబట్టి ఆ కృప మళ్ళీ తిరిగి వచ్చేసింది. ఒకసారి చదువుకుందాం. అదే యోబు గ్రంథం 42వ అధ్యాయం 10వ వాక్యాన్ని చదివినట్లయితే అక్కడ చూద్దాం. దేవుడి మీద ఆశ పెట్టుకున్న యోబుకి సిగ్గు కలగలేదు, కానీ కృప దొరికింది. చూద్దాం ఆ మాటలు. మరి యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా దయచేసెను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆయన గద్దించాడు, సరిచేశాడు. దేవుడి మీద ఆశ పెట్టుకున్నాడు కనుక దేవుడు సరిచేశాడు. ఇప్పుడు స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడు. ఇప్పుడు దేవుడు తిరిగి ఆయన క్షేమస్థితిని దయచేశాడు. ఆయన శరీరము ఏమండి చిల్లి పెంకుతో గోక్కొని శరీరం అంతా పగిలిపోయి, ఆ పగిలిన ఆ శరీరంలో, ఆ మట్టిలో, ఆ దుమ్ములో కూర్చొని ఆ శరీరంలోనికి, పగిలిన ఆ శరీరంలోనికి మట్టి లోపలికి వెళ్ళిందంట. లోపలికి వెళ్ళి మట్టి పిల్లలని లోపలికి వెళ్ళి ఆ మట్టిలో, ఆ శరీరంలో ఉన్న మట్టిలో పురుగులు ఏర్పడినాయి. బ్రతికుండంగానే పురుగులు పడ్డాయి ఆయన శరీరం. ఒకసారి మీరు యోబు గ్రంథం 7వ అధ్యాయం చదువుకుంటే అందులో ఉంటాయి మాటలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అలాంటి స్థితిలో కూడా దేవుడిని ఏం పెట్టుకున్నాడు? ఆశ పెట్టుకున్నాడు కనుక ఏం దొరికిందంట? కృప దొరికింది. ఎలాగంట? మనకు చదువుదాం. యోబు గ్రంథం 42:10. మరి యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. పూర్వం ఎంత ఉండింది? 7,000 గొర్రెలు, 3,000 ఒంట్లు, ఏమంటే 500 జతల ఎడ్లు, బహుమంది పనివారు ఉన్నారు. కానీ ఇప్పుడు డబుల్ అయిపోయింది. హల్లెలూయా. క్షేమస్థితి వచ్చేసింది. ఆశీర్వాదం తిరిగి డబుల్గా వచ్చింది. దేవుని కృప సమృద్ధిగా వచ్చింది. 10 మంది పిల్లలను కూడా దేవుడు ఇచ్చేశాడు. పూర్వం కలిగిన దానికంటే రెండంతల ఆశీర్వాదముతో నింపేసి, హల్లెలూయా, దేవుని కృపతో నింపేసి అనేకులు వచ్చి, బంధువులు వచ్చి, స్నేహితులు వచ్చి, ఇరుగుపురు వారు వచ్చి, ఎంత బాధపడ్డావయ్యా నువ్వు. ఆ బాధలో కూడా దేవుని విడలేదయ్యా. ఆ బాధలో కూడా దేవుడి మీద ఆశ పెట్టుకున్నావయ్యా. దేవుడు చూడు ఎంత సుఖాన్ని, ఎంత నెమ్మదినిచ్చాడని చెప్పి అనేకులు ఆయనకి మెడకి హారాలు ఇచ్చారు, చేతులకి ఉంగరాలు పెట్టారు. దేవుని కృప ఆయన్ని ఆవరించింది. గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా. ఈ ప్రకారం అన్ని సందర్భాల్లో ఎవరి మీద ఆశ పెట్టుకుందాం? ఎవరండి దేవుని కృప పొందేది? ఆయన మీద ఆశ పెట్టుకున్న వారు దేవుని కృప పొందుతారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇకపోతే ఐదవదిగా మనం చూద్దాం. ఎవరు దేవుని కృప పొందుతారు? ఎవరు పొందుతారంటే నా ప్రియ సహోదరి సుందరా, దయచేసి మనం చూద్దాం. దేవుడికి ఉత్సాహంగా ఇచ్చేవారు దేవుని కృప పొందుతారు. హల్లెలూయా. దేవుడికి ఎలా ఇవ్వాలంట? ఉత్సాహంగా ఇవ్వాలి. దేవుడు ఏం చెప్పాడో వర్ధెలను కొలదీయమన్నాడు, దశంభాగ్యం అన్నాడు, కృతజ్ఞత కానుకేయమన్నాడు. ఈ 3 రకాలుగా చెప్పాడు. ఈ 3 విషయాల్లో ఉత్సాహంగా ఇస్తే దేవుని కృప మనల్ని ఆవరిస్తుంది. చూద్దాం మాటలు. 2 కొరింథీ రాసిన పత్రిక 9వ అధ్యాయము 8వ వాక్యం చదువుకుందాం. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ప్రతి ఉత్తమమైన కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. హల్లెలూయా. సమస్త విధములైన కృపను విస్తరింప చేస్తాడు. ఎవరికండి కృపను విస్తరింప చేసేది అని మనం చూసినట్లయితే ఇప్పుడు చదవం. 7వ వాక్యం చదవండి. 2 కొరింథీ 9:7. సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతి వాడును తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ఇయ్యవలెను. దేవుడు చూడండి,
దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. హల్లెలూయా. ఎలా అంటే తన సమస్తమైన కృపను నీ మీద కుమ్మరిస్తాడు. చెప్పండి, 5వ పాయింట్ మనం విన్నాం. ఎవరు దేవుని కృపను పొందుతారు? ఉత్సాహముగా ఇచ్చువానిని దేవుని కృప ఆవరిస్తుంది, లేదా దేవుని కృప పొందుతారు. ఎలా అంటారు తెలుసా? 8వ వాక్యం ఆన్సర్ చెప్తుంది. చూడండి ఒకసారి. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ. ఎవరండి? ఉత్సాహముగా ఇచ్చేవారు, వారిలో వారు ఎల్లప్పుడూ సర్వ సమృద్ధి కలిగి ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు ఏం చేస్తాడంట? దేవుడు అట్టివారి ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంవత్సరంలో దేవుని కృప నీ మీద విస్తరించాలని ఉందా? అలాగైతే మనం ఏం చేయాలి? ఉత్సాహంగా ఇవ్వాలి. ఈ రోజు నుంచి సహోదరి సోదరా, ఈ సంవత్సరంలో దేవుని కృప నీ మీద విస్తరించాలంటే ఉత్సాహంగా ఇచ్చేది నేర్చుకోవాలి. దావీదు గారు దేవుడికి ఇచ్చే విషయంలో ఎలా ఇచ్చాడు తెలుసా? ఉత్సాహంగా ఇచ్చాడు. హల్లెలూయా. అందుకే ఆయన సంతానాన్ని ఈనాటికి కూడా దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఒకసారి చదువుకుందాం. మొదటి దినవృత్తాంతర గ్రంథం ఎలా ఇచ్చాడో చూద్దాం. మొదటి దినవృత్తాంతర గ్రంథం 29వ అధ్యాయం ముగిస్తున్నాను, సమయమైంది. పిల్లరా, చదవడానికి మనం ప్రయత్నం చేద్దాం. తీసారా? ఎలా ఇచ్చాడు చూద్దాం. 3వ వచనం చదవండి. మరియు నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత. ఈ వాక్యాన్ని మీరు బాగా చూడాలి. మొదటి దినవృత్తాంతర గ్రంథం 29:3. మరియు నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తం సంపాదించిన వస్తువులు కాక నా సొంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తం నేను ఇచ్చేదను. హల్లెలూయా. నా సొంతంగా ఇస్తున్నాను. రాజరికంగా రాజుగా బ్రతికిన రాజ్యంలో ఇవ్వడమే కాకుండా, పదవి ద్వారా ఇవ్వడమే కాకుండా నా సొంతంగా కూడా ఇస్తున్నానని ఎంత ఇచ్చాడు చూద్దాం ఒకసారి. ఉత్సాహంగా ఇస్తున్నాడు. చదువుదాం. గదుల గోడలు రేకు మూతకను, బంగారు పనికి బంగారమును, వెండి పనికి వెండిని, పనివారు చేయు ప్రతి విధమైన పనికిని 6,000 మణుగుల ఓపిరి బంగారమును, 14,000 మణుగుల పుటం వేయబడిన వెండిని ఇచ్చుచున్నాను. హల్లెలూయా. అంత మాత్రం కాదు, చలువు రాత్రులు ఇచ్చాడు. అనేక విషయాలు అక్కడ ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. సహోదరి సోదరా, ఎలా ఇచ్చాడు ఆయన? దేవుని సేవకి, దేవునికి ఎలా ఇచ్చాడు? ఉత్సాహంగా ఇచ్చాడు. అందుకే ఆయన కుటుంబం తరతరాలు ఈనాటి వరకు దీవించబడుతున్నారు. హల్లెలూయా. దేవుని కృప పొందుకున్న వారై ఉన్నారు. ఉత్సాహంగా ఇస్తే దేవుని కృప విస్తరిస్తుంది, వారి మీద విస్తరించింది. హల్లెలూయా. కనుక ఎవరు దేవుని కృప పొందుతారు? నెంబర్ 1 దేవుని మీద నమ్మకం వచ్చిన వారు. నెంబర్ 2 ప్రార్థన జీవితం కలిగిన వారు. నెంబర్ 3 దీన మనసు కలిగి తగ్గించుకున్న వారు. నెంబర్ 4 దేవుడి మీద ఆశ పెట్టుకున్నవారు. నెంబర్ 5 ఉత్సాహంగా ఇచ్చేవారు. దేవుడికి ఉత్సాహంగా ఇచ్చేవారు దేవుని కృప పొందుకుంటారు. నెంబర్ 6 చివరిగా చెప్పిన ముగిస్తారు. దేవుణ్ణి శాశ్వతంగా ప్రేమించేవారు దేవుని కృప పొందుకుంటారు. ఆల్రెడీ మన దేవుడు మనల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడు. ఎట్లా ప్రేమించాడండి? ఆయన ప్రేమ ఈ రోజు నుండి రేపు మానేస్తుందా? చెప్పాలి. 2 నెలల్లో ప్రేమించి 3వ నెలలు ఆపేస్తాడు ఆయన ప్రేమించే విషయంలో? లేదు. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడు. అందుకే తన కుమారుడిని మన కోసం దారపోశాడు. ఈ రోజు వరకు ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఇర్మియా గ్రంథం 31:3 మనం చదివితే, శాశ్వతమైన ప్రేమతో ఇశ్రాయేలుని నేను ప్రేమిస్తున్నాను వాగ్దానం ఈరోజు నిన్ను కూడా ప్రేమిస్తున్నాను. ఇర్మియా గ్రంథం 31:3. ఈ రోజు మనం ఏం చేయాలో తెలుసా? శాశ్వతంగా మనం ప్రేమించిన దేవుణ్ణి శాశ్వతమైన రీతిలో మనం ప్రేమిస్తే దేవుని కృప మనం పొందుకుంటాం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 24వ వాక్యం చదివితే అక్కడ మాట రాయబడి ఉంది. చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 24వ వాక్యం చదవండి. మన ప్రభువైన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారందరినీ
కృప కలుగునుగాక. హల్లెలూయ. ఏం కలుగునుగాక? కృప కలుగునుగాక. శాశ్వతమైన ప్రేమతో మన దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో, మన యేసయ్యని ఎవరైతే ప్రేమిస్తారో వారికి దేవుని కృప కలుగుతుంది, దేవుని కృప పొందుకుంటారు. ఇంతకీ ఆయన ప్రేమించడం అంటే ఏంటో తెలుసా? ఆయన ఆజ్ఞ ప్రకారం నడవడం. యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనం ప్రకారం ఎవడు నన్ను ప్రేమిస్తాడో నా ఆజ్ఞ గైకొను అన్నాడు. ఎవరైతే ఆయన ప్రేమిస్తున్నారో వారు దేవుని ఆజ్ఞ గైకుంటారు. దేవుని ఆజ్ఞ గైకునేవారు, దేవుని ప్రేమించేవారు, అట్టి వారందరూ కూడా దేవుని కృపను పొందుకుంటారు. హల్లెలూయా. అనగా నీ ఉన్న స్థితిలో, నీ చదువు, నీ జాబు, నీ పేదరికమైన కుటుంబం, ఆ స్థితిలో నుంచి ఉన్నతమైన స్థితిలోకి నువ్వు వస్తావు. హల్లెలూయా. అదే కృప, అదే కృప. హల్లెలూయా, హల్లెలూయా. ఆరోది ఏంటంట? ఎవరంటే దేవుని కృపను పొందేది? దేవుణ్ణి శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తే, అనగా నీ జీవితం ఉన్నంత వరకు ఎవరిని ప్రేమించదు. ఈ లోకంలో ఎవరినైనా ప్రేమించావా? ఇంటున్నావా వాక్యము? నీవు ఎవరైనా ప్రేమించావా? ఉన్న కృపను బాగొట్టుకుంటావు. ఇదిగో సంసోను లోకములో మనుషులను ప్రేమించాడు, దేవుని ప్రేమించడం మర్చిపోయాడు, దేవుని కృపను పోగొట్టుకున్నాడు. సొలొమోను ఉన్నాడు. సొలొమోను కొంతకాలం దేవుని ప్రేమించిన తర్వాత తిరిగి లోకంలో అనేక స్త్రీలను ప్రేమించాడు, అనేక మందిని వివాహం చేసుకున్నాడు. కృప ఏమైంది? కృప ఏమైంది? పోగొట్టుకున్నాడు. దయచేసి సహోదరి సోదరా, దేవుడిచ్చే కృప మన జీవితాల్లో మనం ఉన్నంత వరకు, పిలిచేంత వరకు, దేవుని రాజ్యం వచ్చేంత వరకు మనకు ఉండాలి. అలాగైతే శాశ్వతంగా మన దేవుని మనం ప్రేమించాలి. ఆయన ప్రేమిస్తేనే దేవుని కృప పొందుకుంటాం. లేదా లోకాన్ని, లోకాశలను, లోకంలో మనుషులను ప్రేమిస్తే దేవుని కృపను పోగొట్టుకుంటాం. నీవే సరి చేసుకో, దేవుణ్ణి శాశ్వతంగా ప్రేమించు, దేవుడి కృప నువ్వు పొందు. ఇంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు చేరి వచ్చిన మనకును, వాక్యం వింటున్న ప్రతి బిడ్డకును ఆ కృప ఆయన దయచేసి దీవించునుగాక. ఆమేన్. తలలు ఉంచుదాం, కళ్ళు మూద్దాం, ప్రార్థన చేసుకుందాం. కృపగల మా తండ్రి, నీకు వందనాలు నాయనా. నీ మహాప్రేమను బట్టి, నీ కృపను బట్టి మమ్మల్ని రక్షించావు. రక్షణ అనే పాప క్షమాపణ మాకు ఇచ్చావు. అయితే ఈ లోకంలో నీ కృప ఎవరు పొందుతారు అంటూ మాతో మాట్లాడావు. అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. నేను నమ్మకం ఉంచిన వారిని నీ కృప ఆవరిస్తుందని, ప్రార్థనా జీవితం కలిగిన వారు నీ కృపను పొందుకుంటారని, ఎదుటివారు ఎదుట దేన మనసు వస్త్రమును ధరించుకుని అలంకరించుకున్నప్పుడు నీ కృపను పొందుకుంటారని, నీ మీద ఆశ పెట్టుకున్న వారు నీ కృపను పొందుకుంటారని, ఉత్సాహంగా నీకు ఇచ్చేవారు నీ కృపను పొందుకుంటారని, అలాగే శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించేవారు నీ కృపను పొందుకుంటారని మా అందరితో స్పష్టంగా మాట్లాడి, మేము నీ కృపను పొందుకోవడానికి నీ ప్రేమను మా పక్షాన వెల్లడిపరిచినందుకు నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఉన్న స్థితిలో ఉండకుండా ఆత్మీయ స్థితులు కానీ, ఆర్థిక స్థితులు కానీ, ఆరోగ్య స్థితులు కానీ, తండ్రి మానసికమైన స్థితులు కానీ, అన్నిటిలో మేము ఎత్తైన స్థానంలో హెచ్చించబడాలని, నీ రాకడలో, నీ రాజ్యములో గొప్ప స్థితిని పొందాలని మా అందరి మేలుకోరి మాతో మాట్లాడాను. నీ మహాప్రేమను బట్టి, నీ జోపు మాటలను బట్టి మీకే స్తుతి చెల్లిస్తూ వాక్యమున్న ప్రతి ఒక్కరిని కూడా తండ్రి నీ కృపతో నింపి మీరే బలపరిచి దీవించమని యేసుక్రీస్తు ఘనమైన ప్రేమ గల నామములో స్తుతించి ప్రార్థన చేసి వేడుకొని పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్.